ప్రతి ఏటా సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ లో ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈసారి 3 మీడియం రేంజ్ సినిమాల కంటే ఇద్దరు టాప్ హీరోల రిజల్ట్ కొంత హీట్ ని పెంచేశాయి. సంక్రాంతి బరిలో ఇద్దరు దిగ్గజ హీరోలు అయిన ప్రభాస్, చిరంజీవి తమ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు ఒకవైపు, ప్రభాస్ మారుతి కలయికలో వచ్చిన ది రాజా సాబ్ మరోవైపు థియేటర్లలో సందడి చేశాయి. అయితే ఈ రెండు సినిమాల ఫలితాలు ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ కు ఒక పాఠాన్ని నేర్పించాయి. ఈ పండుగ సీజన్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి తన బలాన్ని నమ్ముకుని ఆడియన్స్ కు ఏం కావాలో అదే ఇచ్చారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అందించి మెగాస్టార్ లోని పాత వింటేజ్ కామెడీని మళ్ళీ బయటకు తీశారు. పక్కా ప్లానింగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ అనిల్ చేసిన ఈ ప్రయోగం అదిరిపోయే రిజల్ట్ అయితే ఇచ్చింది. కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ వసూళ్ల దిశగా దూసుకుపోతూ బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచింది. మరోవైపు ది రాజా సాబ్ విషయంలో డైరెక్టర్ మారుతి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లుగా కనిపిస్తుంది. నిజానికి మారుతికి హారర్ కామెడీలో మంచి పట్టుంది. కానీ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ కోసం ఆయన కథను భారీ లెవెల్లో మార్చే ప్రయత్నం చేశారు. సింపుల్ హారర్ కామెడీగా ఉండాల్సిన సినిమాను భారీ బడ్జెట్ హారర్ ఫ్యాంటసీగా మార్చడంతో కథలో క్లారిటీ మిస్ అయిందనే టాక్ వినిపిస్తుంది. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టి సోల్ మిస్ అవ్వడం వల్లే ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రభాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మారుతి చేసిన ప్రయోగాలు సరిగ్గా వర్కౌట్ కాలేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయినా కూడా కంటెంట్ వీక్ గా ఉండటంతో రెండో వారం నుంచి వసూళ్లు పడిపోయాయి. దర్శకుడు తన మార్క్ కామెడీని వదిలి ట్రెండ్ కోసం కొత్త జానర్లను మిక్స్ చేయడమే ఈ సినిమాకు మైనస్ అయింది. అనిల్ రావిపూడి లాగా తన బలాన్ని నమ్ముకుని ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో అని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ సంక్రాంతి ఇచ్చిన మెసేజ్ ఒక్కటే: దర్శకులు తమ బలాన్ని వదిలి పక్కవారిని లేదా ట్రెండ్ ను అనుకరిస్తే మాత్రం దెబ్బతినక తప్పదు. ఆడియన్స్ కు క్లారిటీ ఉన్న కథను నమ్మకంతో చెబితే తప్పకుండా ఆదరిస్తారు. తన స్టైల్లోనే సినిమా తీసిన అనిల్ రావిపూడి హిట్ కొడితే కొత్తగా ట్రై చేద్దామని కన్ఫ్యూజ్ అయిన మారుతికి నిరాశ మిగిలింది. మేకర్స్ ఇప్పటికైనా ఆడియన్స్ పల్స్ తెలుసుకుని సినిమాలు తీయాలని ఈ సంక్రాంతి ఫలితాలు నిరూపించాయి.